ఏమైంది ఈ విమానాలకు? ఇన్ని రోజులు మంచిగానే నడిచినాయి కదా. ఎయిర్ ఇండియా విమానం ఒక్కటి కూలుడుతోనే అన్ని దేశాల విమానాలు సతాయిస్తున్నాయి. పైకి ఎగిరి మళ్ళీ ఎయిర్పోర్ట్కే పోయి వాళ్తున్నాయి. ఏమైంది కావచ్చు? ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా విమానాలు సతాయించి దంపుతున్నాయట ప్రతి ఒక్క దేశంలో. ఎందుకు ఇట్లా అవుతున్నది కావచ్చు అనేది మనం కూడా ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఒక్క గొర్రె బాయిల పడితే కడమ గొర్రెలని వడ్డట్టే చేస్తున్నాయి విమానాలు. గాలి మోటార్లకు ఏమన్నా భాష వచ్చో ఒకదానికొకటి మాట్లాడుకునేయో తెలియదు కానీ ఈ మనుషులను మొయ్యొద్దు అని మొరాయిస్తున్నాయి అన్నట్టే చేస్తున్నాయి. ఒక్క విమానం కుప్ప కూలితే కడమ వాటికి ఏమైందో ఏమో వరుస పెట్టి సతాయిస్తున్నాయి. బ్రిటిష్ దేశ రాజధాని లండన్ నుంచి చెన్నై వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ అనే విమానంలో చూడుండ్రి ఎట్లా పొగలెళ్తున్నాయో. అబ్బో ఏదో పెద్ద ప్రమాదమే జరిగేటట్టున్నది అని వెనుకకు మరి లండన్కే వెళ్ళిపోయిందట ఈ విమానము. అక్కడ అట్లుంటిగో ఇక్కడ చూడుండ్రి ఎట్లున్నదో కథ. సౌదీ ఎయిర్లైన్స్ అనే విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు టైర్ల నుంచి పొగలు వచ్చినాయట. ఇంకేమున్నది లబోదిబో అని మొత్తుకుంటూ అందరు కిందికి దిగిండ్రట. హజ్ యాత్రకు పోయిన 250 మంది జెడ్డా అనే ఏరియా నుంచి లక్నోకి బయలుదేరిండ్రట ఈ విమానంలో. మరి ఏమైందో ఎట్లా పాడైందో తెలియదు కానీ లక్నోలో దిగుడుతోనే పొగలు కక్కిందట ఈ విమానం. ఎంబటే మంటలు ఆర్పేటోళ్ళు వచ్చి అందరినీ కాపాడిండ్రట. ఒకవేళ ముందే మెలుకోకుంటే ఎంత ప్రమాదం జరిగేదో ఏమో. ఇక్కడ ఇట్లుంటే మొన్న ఊలిన విమానం కంపెనీ ఎయిర్ ఇండియా విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందట. డ్రీమ్ లైన్ అనే దాంట్లో ఏదో తక్లీఫ్ అయిందట. అబ్బో నడిమిట్లకు పోతే రిపేర్ చేసేటోడు ఉండడు. విమానంలో ఉన్నోళ్ళ పానాలు గాలికి పెట్టిన దీపం తిరగవుతుందని విమానాన్ని వెనుకకు మలిపిండ్రట. బయట దేశాలకు పోయే విమానాలు మన దేశం వచ్చే విమానాల సంగతి ఇట్లుంటే మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిండు. తను కృష్ణపట్నం పోయేతానికి సీఎం చంద్రబాబు ఎప్పటికి వాడే హెలికాప్టర్ ఇచ్చిండ్రట. పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కినాక గాలి మోటార్ సతాయించిందట. దాన్ని ముందే గుర్తుపట్టిండ్రు కాబట్టి హెలికాప్టర్ను గాల్లోకి ఎగిరించలేదట. ఒకవేళ పైకి ఎగిరితే పెద్ద ప్రమాదమే జరుగునట. ఈ ముచ్చట్లన్నీ ఇట్లుంటే జర్మనీ దేశం నుంచి శంషాబాద్కు రావాల్సిన ఓ విమానంలో బాంబు పెట్టినామని బెదిరించి ఫోన్ చేసిండ్రట. దాంతో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కు తిరిగి వెళ్ళిపోయిందట లుఫ్తాన్సా అనే విమానం. చూడండి ఎట్లున్నాయో విమానాల ముచ్చట్లు. ఒక్క గొర్రె పోయి బాయిలో పడితే కడమ గొర్రెలు పడ్డట్టు వేస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి. ఈ లొల్లులన్నీ చూస్తుంటే విమానంలో పోవాలనంటేనే గజ్జును అనుకుతుంది పబ్లిక్కు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయిండా, కేసీఆర్ కావాలనే బీజేపీ పార్టీలకు పంపిండా? అది రాజకీయంలో నాటకమా లేకుంటే న్యాచురల్గా నడిచిన రాజకీయమా అనే డౌట్లు కొడుతున్నాయట ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే బీజేపీ పార్టీలు ఉన్నట్టే కానీ బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల సందర్భంలో తప్ప ఎప్పుడు తిట్టలేదు. పార్టీని ఇడిచిపెట్టినప్పటి నుంచి కేసీఆర్ను పర్సనల్గా ఒక్క మాట అనలేదు. అదిగాక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెప్పిండు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈటెల రాజేందర్ను కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణకు లాభమా నష్టమా అనేది ఒక్క మాటలో చెప్పుండ్రని అడిగితే 100% లాభమే జరిగింది, జరుగుతుంది కూడా అన్నట్టు భల్ల గుద్ది చెప్పిండు ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, బోర్లు వేసుకునే పరిస్థితి తెలంగాణలో లేకుంటైంది, బావులు పూటికలు తీసే బాధలు రాకుంటైంది, కాల్వలు వారినాయి, చెరువులు నిండినాయి, చేపలు పెరిగినాయి. ఈ యాసంగికి ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చే దమ్ము లేక రైతుల పంటలు ఎండిపోయినాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరంతో తెలంగాణ కలకలలాడిందన్నట్టు ఈటెల రాజేందర్ చెప్పిండు. ప్రశ్న అడిగిన యాంకర్ ఒక్కడే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు పరిశాన్ అవుతున్నారు ఈటెల ఇంటర్వ్యూని చూసి. బీజేపీ పార్టీలు ఉన్న ఈటెల రాజేందరేనా ఇట్లా మాట్లాడేది అన్నట్టు ఇచ్చంత్రంగా చూస్తున్నారు ఈ వీడియోను. రాజేందర్ కమలం గుర్తు పార్టీలు ఉన్నట్టే గాని పానం మొత్తం కార్ పార్టీ మీదకే గుంజుతున్నట్టున్నది. ఎగస్ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు చేసిన పనులను మెచ్చుకున్నాడు అంటే అంతే కదా. వాళ్ళ సొంత పార్టీలేమో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం తీరుగా మార్చుకున్నారు. కాళేశ్వరంతో తెలంగాణకు కాసిన్ని నీళ్ళు కూడా రాలేదన్నట్టు ప్రచారాలు చేసిండ్రు. దాని పేరుతోని జనం సొమ్మును కొరిగిండ్రే తప్ప తెలంగాణకు కొరిగింది ఏం లేదన్నారు. ఇప్పటికి అంటున్నారు కూడా.
వాళ్ళంతా అట్లంటే ఈటెల రాజేందర్ మాత్రం ఇట్లా అంటున్నాడు. ఇక దీంతోని బీఆర్ఎస్ పార్టోలు ఈటెల రాజేందర్ రూపంలో రాటుదేలిన ఆయుధం దొరికినట్టు అయింది. కళ్ళు పెద్దగా చేసుకొని చూడును రన్నట్టు బీజేపీలో ఉన్న లీడర్లకు సలహాలు ఇస్తున్నారు. పొద్దున లేస్తే కారు గుర్తు పార్టీని తిట్టే కమలం పాటోళ్ళు ఈటెల రాజేందర్ను చూసి నేర్చుకోండి. కాళేశ్వరంతోని తెలంగాణకి ఎంత మేలు జరిగిందో చెప్తాడు. మీ పార్టీ ఆఫీసులో మీటింగులు పెట్టించి మరీ చెప్పించుకోండి. దాని ఇలువేందో చెప్తాడు. అడ్డగోలుగా మాట్లాడే లీడర్లు కార్యకర్తలు వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ గాలకు చూపెట్టుండ్రి. కేసీఆర్ ఇలువ తను గట్టిన కాళేశ్వరం గొప్పతనం చెప్తాడు మీ ఈటెల రాజేందర్ అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుర్రు. మరి ఈ మాటలు తెలంగాణ బీజేపీ పార్టీలో ఎసొంటి దుమారం రేపుతాయో, ఈటెల రాజేందర్ను ఎట్లా ఇరుకున పెడతాయో, ఆఖరికి మళ్ళా కారు గుర్తు పార్టీలకే వచ్చేటట్టు చేస్తాయో, రాబోయే కాలంలో కమలం గుర్తు పార్టీ కారు గుర్తు పార్టీ రాజకీయం ఎట్లుంటదో ఏమో చూడాలిగా ముందు ముందే.